ఈ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఎట్లా అయిపోయిందంటే మేమందరి మా హైదరాబాద్ అంతా కూడా ఒక పిచ్చోని చేతిలో రాయలుగా అయిపోయినది. ఈ మాట బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడిగా కాదు, కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధులు కూడా బాహాటంగా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. నేను అసెంబ్లీ సమావేశంలో జిహెచ్ఎంసీ అమెండ్మెంట్ బిల్ ఏదైతే దానిపైన ఉన్నదో చర్చ ఉన్నదో మేము బహిష్కరించి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు స్పష్టంగా ముఖ్యమంత్రి గారి ముట్టకాయలేసే విధంగా మాట్లాడిన సంగతి నేను సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పేదేమో ప్రజాపాలన, కానీ చేసేది మొత్తం అంతా కూడా నియంతృత్వ ధోరణితోని రాజరిక పాలనని కనపరిచే విధంగా తన యొక్క ఆలోచన విధానం, తన యొక్క పరిపాలన స్పష్టంగా కనపడతా ఉన్నది. వారికి అనుభవమే లేదు, ఈ నగరం పైన అవగాహన కూడా లేదు వారికి. వారు ఏ రకంగా ఈ గత కొన్ని రోజుల నుంచి నెల రోజుల్లోనే ఇదంతా కూడా అయోమయం ఆగమాగం, ఈ హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా కుక్కలు చింపిన విస్తరాగులుగా తయారు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇంత ఘోరమైన పరిస్థితి అంటే కూడా ప్రజలందరూ అయోమయంలో ఉన్నారు. ఏం చేస్తుండే పిచ్చోడు, మాకు ఎక్కడ కలపాలి, మేము ఎక్కడ పోవాలి, ఇప్పుడెప్పుడే హైదరాబాద్ నగరం